Yeah, hello and welcome to RR Triple Four All Rounder. Match number 48 DC వర్సెస్ కేకేఆర్. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 29న ఈవినింగ్ 7:30కి అరుణ్ జైట్లీ స్టేడియంలో డీసీ హోమ్ గ్రౌండ్లో వచ్చేసి ఈ మ్యాచ్ అనేది జరగబోతుంది అనమాట. ఫస్ట్లీ నేను మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. సారీ ఫర్ లాస్ట్ 3 మ్యాచెస్గా నేను వీడియోస్ చేయడం లేదు, ఎందుకంటే నేను కొద్దిగా స్కిల్స్లో వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నేను లాస్ట్ 3 డేస్గా వీడియో చేయలేకపోయాను. కానీ ఈరోజు నుంచి అయితే తప్పకుండా అన్ని మ్యాచెస్ వీడియోస్ కూడా కంప్లీట్గా చేస్తాను. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం మనము డీసీ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే బేసికలీ గుడ్ బ్యాటింగ్ వికెట్ అనమాట. బట్ సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసి కొద్దిగా వికెట్ అనేది స్లో అవుతుంది అనమాట. అండ్ ట్రెడిషనల్గా చూసుకుంటే మాత్రం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మంచిగానే అనుకూలిస్తుంది. కాకపోతే అంతకుముందు వచ్చేసి స్పిన్ వికెట్ అని చెప్పొచ్చు అనమాట. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాట్స్మెన్స్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ యూస్ చేస్తే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ విరాట్ కోహ్లీ. ఆర్సీబీది కూడా ఫస్ట్లోనే 3 వికెట్స్ కోల్పోయారు అనమాట 20-30 రన్స్కే. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, కునాల్ పాండే కొద్దిగా ఎక్స్పీరియన్స్ యూస్ చేసి స్టాండ్ అయ్యారు కాబట్టి మ్యాచ్ గెలిచినారనమాట. ఇక్కడ కూడా అదే ఉంటుంది అనమాట. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాట్స్మెన్స్ ఎక్స్పీరియన్స్ యూస్ చేయాలి ఖచ్చితంగా. అజింక్య రహానే అయి ఉండొచ్చు, ఇంకా అటువైపు ఎవరున్నారు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ చూసుకుంటే అంతగా పెద్ద ప్లేయర్స్ ఏం లేరు. ఓకే, వెంకటేష్ అయ్యర్ అయి ఉండొచ్చు, రింకు సింగ్ అయి ఉండొచ్చు. త్వరగా వికెట్స్ పోతే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ యూస్ చేస్తేనే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. లేకపోతే ఇంకా తెలుసు కదా, కొట్టాలి అనే ముందుకు వెళ్తే హిట్టింగ్ చేసి వెళ్తే మాత్రం అవుట్ అవుతారు, మ్యాచ్ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఆబ్వియస్లీ ఇది స్పిన్ వికెటే కాబట్టి స్పిన్నర్స్ మంచిగానే అనుకూలిస్తారు. కాకపోతే ఫాస్ట్ బౌలర్స్ కూడా స్వింగ్ అండ్ స్విమ్ ఇనీషియల్గా లభిస్తాయి అనమాట. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యూ అయితే వస్తుంది. అండ్ టాస్ గెలిస్తే మాత్రం చేజింగే తీసుకుంటారు. కాకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరు ఆడినా కూడా ఒక 200+ రన్స్ స్కోర్ చేస్తే మాత్రం చాలా బెటర్ అనమాట. అదే 180, 170, 185 ఆ మధ్యలో ఉంటే మాత్రం ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్ ఆడే వాళ్ళకి హెల్ప్ అవుతుందన్నమాట. ఒక 200+ స్కోర్ అయితే మాత్రం సెకండ్ ఇన్నింగ్స్లో ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది అనమాట మన మాదిరి. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే మాత్రం ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ 33 మ్యాచెస్ ఆడారనమాట. ఈ 33 మ్యాచెస్లో కూడా ఢిల్లీ వాళ్ళే 15 మ్యాచెస్ గెలిచారు, కేకేఆర్ వాళ్ళు వచ్చి 18 మ్యాచెస్ గెలిచారనమాట. కేకేఆర్ వాళ్ళే హెడ్ ఉన్నారనమాట ఇక్కడ హెడ్ టు హెడ్లో. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడి డీసీ వాళ్ళు 5 మ్యాచ్లు గెలిస్తే సెకండ్ కేకేఆర్ వాళ్ళు వచ్చేసి 8 మ్యాచెస్ గెలిచారన్నమాట ఫస్ట్ బ్యాటింగ్ ఆడినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో. అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆడినప్పుడు ఇద్దరు 10 మ్యాచ్లు గెలిచారన్నమాట. అండ్ ఈ గ్రౌండ్లో ఇప్పుడు దాకా 10 మ్యాచ్లు ఆడామన్నమాట. 10 మ్యాచ్ల్లో కూడా వాళ్ళు 5 మ్యాచ్లు గెలిచారు, వీళ్ళు కూడా 5 మ్యాచ్లు గెలిచారన్నమాట. అంటే మ్యాచ్ వచ్చేసి 50-50 ఇప్పుడు దాకా. అండ్ ప్లేయింగ్ 11 చూసుకుందాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయని డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ హోమ్ టీమ్ అయినా డీసీ ప్లేయింగ్ 11 చూసుకుందాం. ఫ్యాబ్ డు ప్లెసిస్ కొద్దిగా ఇంకా రావాలి, అసలు ఫామ్లో లేడు, ఇంజరీ నుంచి వచ్చాడు. ఓకే, ఇప్పుడు దాకా అయితే ఫామ్లో లేడు. కరుణ్ నాయర్ చూసుకుంటే ఓకే, ఫీల్డింగ్లో పర్లేదు అనిపిస్తున్నాడు, మంచి క్యాచెస్ తీసుకుంటున్నాడు, అండ్ రన్అట్స్ కూడా డైరెక్ట్ హిట్స్ కొడుతున్నాడు. టీంలో ఆ జోష్ అనేది, ఆ ఎనర్జీ అనేది తెస్తున్నాడు కాబట్టి ఓకే ఫైన్. ఇప్పుడు దాకా అయితే అలాంటిది ఏం లేదు తన నుంచి వీక్నెస్ సైడ్ ఏమి. అండ్ బ్యాటింగ్లో కూడా ఫస్ట్ మ్యాచ్ అనుకుంటా ఒక మ్యాచ్ ఏమో 80 రన్స్ ఏమో స్కోర్ చేశాడు. ఆ తర్వాత ఇంకొక మ్యాచ్ 28 ఆర్ 34 ఏమో రన్స్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత ఇంక మిగతా అన్ని సింగిల్ డబుల్ స్కోర్కి అవుట్ అయ్యాడు. ఇంకా తన నుంచి రన్స్ రావాల్సింది అయితే ఉంది. అండ్ ఇంకా వాళ్ళ టీంలో అయితే ఇంకా వాళ్ళ వీక్నెసెస్ ఏం లేవు, చూడాలి. టీ నటరాజన్ ఏమైనా తెస్తారేమో అని చూడాల్సి ఉంటుంది. కాకపోతే మనం లాస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు చూసాము, వాళ్ళ కోచ్ హెడ్ కోచ్ కెవిన్ పీటర్సన్ చెప్పాడు, మనం 12 మందిని ఆడించగలము, ఆల్రెడీ 12 మంది సరిపోయారు, తనని ఎక్కడ తీసుకురావాలో మీరే చెప్పండి అని మనల్ని అడుగుతున్నాడు అనమాట. టీ నటరాజన్ ఎక్కడ తీసుకురావాలో మీరే చెప్పండి అని అడుగుతున్నాడు. చూడాలి ఎవరి ప్లేస్లో తెస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ డీసీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ఫ్యాబ్, అభిషేక్ పోరల్, కరుణ్ నాయర్, అండ్ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, స్టెప్స్, అశుతోష్, అండ్ విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా చెమీరా ఆర్ టీ నటరాజన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సేమ్ కైండ్ ఆఫ్ బౌలర్సే కాబట్టి చెప్పలేమన్నమాట. ఇంపాక్ట్ ప్లేయర్గా ఏమన్నా చూడాలి. చెమీరా కంటే తనే బెటర్ ఏమో, యార్కర్స్ ఎక్కువ వేస్తాడేమో. ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లే కాబట్టి ఏమో ట్రై చేయొచ్చు, చెప్పలేం. అండ్
కేకేఆర్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం వీళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సునీల్ నరైనా నుంచి అస్సలు బ్యాటింగ్లో అయితే అసలు ఏం పర్ఫార్మెన్స్ రావడం లేదు తన సైడ్ నుంచి. అండ్ గుర్బాజ్ అంతకు ముందంతా డీకాక్ని ఆడిచ్చారు. తను ఒక మ్యాచ్ ఏమో 97 రన్స్ స్కోర్ చేశాడు. ఇంకా తర్వాత అయితే తన నుంచి కూడా రన్స్ ఏం రాలేదు. ఆ తర్వాత గుర్బాజ్ని ట్రై చేశాడు, తన నుంచి కూడా ఏం రాలేదు. అండ్ అజింక్య రహానే అయితే న్యాయం చేశాడనమాట. తను పెట్టిన అమౌంట్కి తన మీద పెట్టుకున్న ఆశలన్నిటికీ ఓకే న్యాయం చేశాడనే చెప్పొచ్చు అనమాట ఇప్పుడు దాకా అయితే. అండ్ వెంకటేష్ అయ్యర్ తనకు ఏమన్నా ఎక్కువ డబ్బులు పెట్టామా అనేది ఆలోచించుకోవాల్సి ఉంటుంది కేకేఆర్ మేనేజ్మెంట్. ఎందుకంటే తను ఆ ప్రెజర్తో ఆడుతున్నాడేమో నాకైతే అంతగా తెలియదు. చూడాల్సి ఉంటుంది ఎలా ఆడతాడు అనేది హీరో మ్యాచ్లో కూడా. అండ్ రింకు సింగ్ కూడా తన మార్క్ అయితే ఇప్పుడు దాకా అయితే కనపడలేదు. ఆ తర్వాత రసూల్ ఏదో డెత్ ఓవర్స్లో ఒక ఓవర్ 2 ఓవర్లు మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ 4 ఓవర్స్ అయితే కంప్లీట్గా బౌలింగ్ అయితే వేయలేకపోతున్నాడు. అండ్ బ్యాటింగ్లో కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ లేదనమాట. అండ్ లాస్ట్ మ్యాచ్ అనుకుంటా తెచ్చారు రోమన్ పవల్ని, కాకపోతే వర్కౌట్ అవ్వలే అనమాట. చూడాల్సి ఉంటుంది ఈసారి అయినా ఎలా ఉంటుంది అనేది. అండ్ రమన్దీప్ సింగ్ తనకు ఆర్డరే తప్పనమాట. యాడో 8th ప్లేస్లో చేస్తున్నాడు, తను నెంబర్ 4 ఆడేయాల్సిందేది ఆ ప్లేస్లో చేస్తున్నాడు కాబట్టి తను కూడా ఏం చేయలేకపోతున్నాడు. అండ్ హర్షిత్ రానా ఒక్కొక్కసారి ఫస్ట్ 2 ఓవర్లు మంచిగా పర్ఫామ్ చేసినాడు అనుకో, లాస్ట్లో వచ్చి వికెట్లు తీస్తాడు. లేకపోతే ఫస్ట్లోనే రన్స్కి వెళ్ళాడంటే ఇంక లాస్ట్లో కనపడ్డాను కూడా. తన ప్లేస్లో రసూల్ వచ్చేసి బౌలింగ్ చేస్తాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా అలానే ఉంటుంది అనమాట. రసూల్ కావచ్చు, రోమన్ పవల్ కావచ్చు, వాళ్ళు బౌలింగ్ చేస్తారు కాబట్టి హర్షిత్ రానా మేబీ 2-3 ఓవర్స్లో ఎండ్ చేయొచ్చు అనమాట తన బౌలింగ్ని ఈ మ్యాచ్లో. అండ్ వరుణ్ చక్రవర్తి తన సైడ్ నుంచి అయితే రావాల్సి ఉంటుంది అనమాట పర్ఫార్మెన్స్. మ్యాచ్ గెలిచాలంటే వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నరైనా వాళ్ళిద్దరూ పర్ఫామ్ చేస్తేనే కేకేఆర్ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ 60% వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే డన్ అండ్ డస్టెడ్, ఇంకా అక్కడితోనే మ్యాచ్ అయిపోయాయి. అండ్ వైభవ్ అరోరా సైడ్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు దాకా అయితే రాలేదు. ఒక 2 మ్యాచ్లు తప్ప ఇంక మిగతా మ్యాచ్లు అన్నీ అంత పర్ఫార్మెన్స్ ఏం లేదు. అంకిష్ రఘువంశీ ఓకే ఫైన్, మంచిగానే రన్ స్కోర్ చేస్తున్నాడు, నెంబర్ 4లో వస్తున్నాడు. ప్రతి మ్యాచ్ కూడా 30+ రన్ స్కోర్ చేస్తున్నాడు. చూడాలి. కేకేఆర్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం సునీల్ నరైనా అండ్ గుర్బాజ్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రసూల్, రోమన్ పవల్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అంకిష్ రఘువంశీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ మనం వార్ బ్యాటిల్స్ చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో అయితే కేఎల్ రాహుల్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఎలాంటి ఫామ్లో ఉన్నాడని మనం లాస్ట్ 3-4 మ్యాచెస్ నుంచి చూస్తున్నాం. టాప్ నాచ్ ఫామ్లో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి చూడాలి. కేఎల్ రాహుల్ స్పిన్ బాగా ఆడతాడనమాట. ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో స్పిన్కి అనుకూలిస్తాడు కాబట్టి తను ఎలా బౌలింగ్ చేస్తాడనేది కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక వార్ బ్యాటిల్ వచ్చేసి ఫ్యాబ్ డూప్లిసిస్ వర్సెస్ సునీల్ నరైనా అని చెప్పొచ్చు అనమాట. కాకపోతే ఫ్యాబ్ అంత ఫామ్లో లేడు. చూడాలి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి బ్యాటిల్ ఉంటుంది అనేది కూడా. అండ్ ఇంకొక వార్ బ్యాటిల్ వచ్చేసి కుల్దీప్ వర్సెస్ అజింక్య రహానే అని చెప్పొచ్చు అనమాట. అండ్ అజింక్య రహానే కూడా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి కుల్దీప్ని ఎలా ఎదుర్కొంటాడని చూడాలి. ఎందుకంటే పవర్ ప్లేలో సునీల్ నారాయణ యూజ్ చేస్తున్నారు 2 ఓవర్లు. ఆ తర్వాత 7th ఓవర్ నుంచి 15th ఓవర్ వరకు వరుణ్ చక్రవర్తినే బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి 9 ఓవర్స్లో 4 ఓవర్స్ తనవే ఉంటాయి కాబట్టి మిడిల్ ఆర్డర్స్లో ఎలా పర్ఫామ్ చేస్తాడనేది చూడాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ మిడిల్ ఆర్డర్స్లో ఢిల్లీకి కూడా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆడతాడు కాబట్టి చూడాల్సి ఉంటుంది ఎలా పర్ఫామ్ చేస్తాడు. అంటే పవర్ ప్లేలో ఎలాగో సునీల్ నారాయణ 2 ఓవర్లు బౌలింగ్ చేస్తాడు కాబట్టి ఫ్యాబ్ ఉంటాడు కాబట్టి పవర్ ప్లేలో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడు. అండ్ సునీల్ నారాయణ వర్సెస్ కరుణ్ నారాయణ అని చెప్పొచ్చు. కాకపోతే తన ఇంకా అంత మంచి పర్ఫార్మెన్స్ రాలే కాబట్టి చూడాల్సి ఉంటుంది ఎలా ఉంటుంది అనేసి. అండ్ లాస్ట్లీ ఫైనలీ విన్నింగ్ ప్రిడిక్షన్కి వచ్చే మాత్రం ఇప్పుడు దాకా డీసీ వాళ్ళు వచ్చేసి 9 మ్యాచెస్ ఆడారు అన్నమాట. 9 మ్యాచెస్లో 6 మ్యాచెస్ గెలిచారు. ఆ 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఆ 3 మ్యాచ్ల్లో కూడా లాస్ట్ 3 మ్యాచెస్లోనే 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఒకటి జీటీతో ఓడిపోయారు, ఇంకొకటి ఆర్సీబీతో ఓడిపోయారు అన్నమాట. ఒకటి లాస్ట్ 3 మ్యాచెస్లో ఎల్ఎస్జీతో గెలిచారు. ఆ తర్వాత కేకేఆర్ చూసుకుంటే మాత్రం కేకేఆర్ వాళ్ళు కూడా 9 మ్యాచెస్ ఆడారు అన్నమాట. 9 మ్యాచెస్లో 3 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. అండ్ వాళ్ళు కూడా పీపీకేఎస్తో ఒకటి రిజల్ట్ ఏం రాలేదు, ఒకటి ఓడిపోయారు అనమాట. 16 రన్స్తోనూ 15 రన్స్తోనూ ఓడిపోయారు. అండ్ జీటీతో కూడా ఓడిపోయారు. వాళ్ళతో 39 రన్స్తో ఓడిపోయారు. చూడాలి
వీళ్ళకి కూడా ప్లే ఆఫ్‌కి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. చెప్పలేం మనము. ఇప్పటికి 3 మ్యాచెస్ గెలిచారు. ఇంకా 5 మ్యాచెస్ ఉన్నాయి. ఈ 5 గెలిస్తే 8 మ్యాచెస్. 8 మ్యాచెస్ గెలిస్తే ఖచ్చితంగా 75% ప్లే ఆఫ్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. బెస్ట్ రన్ రేట్ ఉంటే మాత్రం. అందుకే 5 మ్యాచెస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా కేకేఆర్‌కి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ప్లే ఆఫ్‌కి. అండ్ డీసీ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా టాప్ 2లో ఆహ్, టేబుల్‌ని కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంటాయన్నమాట. టాప్ 2లో కంప్లీట్ చేస్తే క్వాలిఫైయర్ 1 ఆడొచ్చు. అండ్ అక్కడ ఒకవేళ ఓడిపోయినా కూడా మళ్ళీ ఎలిమినేటర్ 2 ఆడొచ్చు. అక్కడ గెలిస్తే మళ్ళీ ఫైనల్‌కెళ్ళొచ్చు. అందుకనేసి వీళ్ళు కూడా గెలవాలని ట్రై చేస్తారన్నమాట. చూడాలి ఇవాళ వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనేసి. నాకు తెలిసి నా ప్రిడిక్షన్ వచ్చేసరికి నేనైతే డీసీ గెలుస్తదనే అనుకుంటాను. డీసీ వచ్చేసి 70% ఇస్తాను. అండ్ కేకేఆర్‌కి వచ్చేసి 30% ఇస్తాను. అండ్ మీ రేటింగ్ గెలుస్తుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్‌గా గెస్ చేస్తారనేసి. అండ్ ఇప్పటిదాకా ఈ వీడియో చూసుంటే మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటాను. లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.